నన్ను బాగా తిట్టుకుంటున్నారా? ఇదెక్కడ ఎక్సర్సైజ్ నేర్పించావయ్యా బాబు, 3-4 డేస్ నుంచి బాడీ పెయిన్ చాలా ఉంది అని. కానీ ఇది చేసి వచ్చే రిజల్ట్ చూస్తే మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో అండి, నమస్తే. హౌ టు వెయిట్ లాస్ అట్ హోమ్ అనే సిరీస్కి మీ అందరికీ స్వాగతం. లేడీస్ ఇంట్లోనే వండుకొని వెయిట్ లాస్ ఎలా చేయలేని దాంట్లో దిస్ ఇస్ డే 5 ఎపిసోడ్ నెంబర్ 7. వార్మప్ కంపల్సరీగా చేయాలి. ఆల్రెడీ 3-4 డేస్ నుంచి చేస్తున్నాను కదా అని వార్మప్ స్కిప్ చేయకండి. మీరు ఆల్రెడీ 3-4 డేస్ నుంచి చేస్తున్నట్లే వార్మప్ ఎలా చేయాలో మీకు తెలుసు. వీడియోని ఇక్కడ నుంచి స్కిప్ చేసి వెయిట్ స్టార్ట్ చేసేయండి. లేదు మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వార్మప్ చేసి చూపిస్తాను. ప్రాపర్గా నాతో పాటు చేసి దాని తర్వాత వెయిట్ స్టార్ట్ చేయండి. వార్మప్లో ఉండే వేరియేషన్స్ అన్ని చేసి చూపిస్తాను, మీరు కూడా నాతో పాటు చేయండి. వార్మప్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇలా చేయండి. మీ లెగ్స్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని మీ హ్యాండ్స్ని ఫ్రీగా పైకి వెనక్కి వెళ్ళాలి. చూడండి, లైక్ దిస్. వెనక్కి వెళ్ళి ఫుల్ స్ట్రెచ్ అవ్వాలి. ఇది చేసేటప్పుడు కౌంట్ చేసుకోండి. 1, చూడండి లైక్ దిస్, 1, 2 అలాగా 20 చేయాలి. 20 చేస్తే ఒక రౌండ్ అవుతుంది. అలాగే మీరు 3 రౌండ్స్ చేయాలి. 20 3 రౌండ్స్. సెకండ్ ఎక్సర్సైజ్, మీ ఫింగర్స్ షోల్డర్ పైన పెట్టుకొని ఫార్వర్డ్ ట్విస్ట్ చేయండి లైక్ దిస్. 1, 2 చూడండి సైడ్ నుంచి 4, 5 ఇలాగ 3 రౌండ్స్. 23 రౌండ్స్ అయిన తర్వాత బ్యాక్వర్డ్స్ సేమ్ ఎక్సర్సైజ్ రివర్స్ ట్విస్ట్ చేయాలి లైక్ దిస్. 1, 2, 3. ఇది అయిన తర్వాత ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి కరెక్ట్గా మీ చెస్ట్ లెవెల్ పెట్టుకోండి, వెనక్కి పుల్ చేయండి లైక్ దిస్. 1, 2 లైక్ దిస్. ఇది చేసేటప్పుడు ఇలా చేయకూడదు, ఇలా చేయకుండా బ్యాక్ స్టిఫ్గా పెట్టుకొని ఇలా చేయండి. ఇది ఒక 3 రౌండ్స్ అయిన తర్వాత కాళ్ళు మీ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పట్టుకొని చేతులు తల వెనకాల పెట్టి లైట్గా సైడ్ బెండ్ అవ్వండి. మీ వల్ల ఎంత అయితే అంత, ఎక్కువ ప్రెషర్ లేకుండా ఫస్ట్ రిలాక్స్డ్గా 1, 1. ఇది చేసేటప్పుడు ఇలా చూడండి, లోవర్ బాడీని ఇలా చేయకూడదు అనమాట. ఇది రాంగ్. ఇది ఇలా చేయకూడదు. లోవర్ బాడీ స్టిఫ్గా పెట్టుకొని సైడ్ నుంచి పక్కకు బెండ్ అవ్వండి. 1, 1, 2, 2 అలాగా 20 × 3. ఇది అయిన తర్వాత బటర్ఫ్లైస్. మీ హ్యాండ్స్ వెనక్ సైడ్ చూడండి ఇలా లాక్ చేసుకొని డూ ఇట్ లైక్ దిస్. ఎల్బోస్ని బ్యాక్ ఫ్రంట్, బ్యాక్ ఫ్రంట్. 1, 2, 3, 4. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ మీ షోల్డర్ లెవెల్ పట్టుకొని సైడ్ నుంచి చూపిస్తాను చూడండి, ఇలా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యేటప్పుడు లైట్గా నీని బెండ్ చేసి డౌన్ అండ్ అప్. తర్వాత రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ లైక్ 1, 1, 1, 2, 2, 2. ఇది 20 × 3 రౌండ్స్ చేయండి. ఇది అయిన తర్వాత మీ లెగ్స్ దూరం పెట్టుకోండి. ఇలాగా మీ షోల్డర్ నుంచి మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత దూరం పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పెట్టి వంగి ఫస్ట్ టోస్ టచ్ చేయండి, తర్వాత ముందర, తర్వాత లోపల, తర్వాత స్టాండప్. ఇదంతా చేరితే 1, తర్వాత 2, 2, 2, 2, 3, 3, 3 లైక్ దట్ 3 రౌండ్స్. ఇదైన తర్వాత కాళ్ళు ఇలాగే దూరం పెట్టుకుని హ్యాండ్స్ ఇలా చేసి బెండ్ అయ్యి సైడ్ ట్విస్ట్ లైక్ దిస్. 1, 1, 2, 2, 3, 3. ఇది 3 రౌండ్స్ చేయండి. ఇదైనాక ఎల్బో స్ట్రెచ్. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని చూడండి పైకి వచ్చేలాగా పట్టుకొని ఒక చేత స్ట్రెచ్ చేసి ఎల్బోస్ని స్ట్రైట్ చేయండి. ఇలాగ టైట్ చేసి హోల్డ్ ఫర్ 10 to 15 సెకండ్స్ అండ్ అగైన్ హ్యాండ్స్ని మళ్ళీ రివర్స్ చేసి అలాగా. అయిన తర్వాత హ్యాండ్ చేంజ్. కిందికి ఒకసారి హోల్డ్ ఫర్ 10 సెకండ్స్, బ్యాక్ ఒకసారి హోల్డ్ ఫర్ 10 సెకండ్స్. షోల్డర్ రొటేటెడ్. చూడండి హ్యాండ్స్ ఇలా పట్టుకొని పైకి కిందికి, పైకి కిందికి ఇలాగ సైడ్ నుంచి చూసారా లైక్ దిస్. ఇలా చేయండి. ఇదైన తర్వాత హ్యాండ్స్ ఇలా పట్టుకొని సైడ్కి ఏదో లాగినట్లుగా షోల్డర్ ఫ్రీ అవుతుంది, షోల్డర్ ఫ్రీ అవుతుంది. ఇలా చేయండి. నెక్స్ట్ మీ లెగ్స్ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పెట్టుకొని సైడ్ ట్విస్ట్. 1, 1, 2, 2, 3, 3. దీంతో అప్పర్ బాడీ వార్మప్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా లోవర్ బాడీ వార్మప్ ఉంది. ఇంత వార్మప్ చేసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి నెక్స్ట్ లోవర్ బాడీ వార్మప్ చేయాలా వద్దా అని. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే ఇప్పుడు చూపించే వార్మప్ రేపటికి డే 2కి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ నేను చూపించేస్తాను చూసుకోండి. లెగ్స్ దూరం పెట్టుకొని ఒక టోస్ని సైడ్కి ట్విస్ట్ చేయాలి. ఈ నీ ఫుల్ స్టిఫ్ ఉండాలి. బ్యాక్ ఇలా స్టిఫ్ పెట్టుకొని డూ ఇట్ లైక్ దిస్. 1, 2. ఈ సైడ్ 20 అయిన తర్వాత ఈ లెగ్కి 20. ట్విస్ట్ యువర్ బాడీ లైక్ దిస్. 1, 2. ఇలాగా 20 3 రౌండ్స్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్స్ మీ షోల్డర్ కంటే కొంచెం లోపల పెట్టుకొని హ్యాండ్స్ పూర్తి పైకి లేపి కిందికి వంగి లెగ్స్ని హోల్డ్ చేసి దాన్ని వదలకుండా
స్క్వాట్ కొట్టాలి లైక్ దిస్. మళ్ళీ చేయి వదలకుండా బ్యాక్ వచ్చి అప్ చేయండి. 1 హోల్డ్ డౌన్ అండ్ అప్. ఇది చేసేటప్పుడు మీకు చాలా మందికి టఫ్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేయండి, మీ వల్ల ఎంతైతే అంత బెండ్ అయ్యి ఎంతైతే అంత కూర్చొని నిదానంగా ప్రాక్టీస్ చేయండి. చేస్తూ చేస్తూ ఇది ఈజీ అయిపోతుంది. ఈ వార్మప్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక 5 to 10 మినిట్స్లో వార్మప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెయిట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డే 5లో మీ వర్కౌట్ వచ్చేసి లాట్స్లో జస్ట్ 3 వేరియేషన్స్ యాడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బెండ్ ఓవర్ డంబల్ రోస్. చూడండి, ప్రాపర్గా డంబల్ ఇలా తీసుకొని మీ లెగ్స్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని బ్యాక్ స్టిఫ్ చేసి లైట్గా నీ బెండ్ నుండి బ్యాక్ డౌన్ చేయాలి. చేసిన తర్వాత ఎల్బోస్ని ఇలా బ్యాక్ పుల్ చేసి అప్పర్ బ్యాక్ని స్వీజ్ చేయాలి లైక్ దిస్. చూడండి, 1 స్లోలీ డౌన్. ఇది చేసేటప్పుడు నడుము ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు. బ్యాక్ని ఎప్పుడు స్టిఫ్ చేసి పట్టి స్లోగా పుల్ చేసి వదలండి. చేసేటప్పుడు అప్పర్ బ్యాక్ ఫీల్ అవ్వాలి. ఈ ఎక్సర్సైజ్ 3 రౌండ్స్ చేయండి, 15, 12, 10 రెప్స్తో. సెకండ్ వేరియేషన్ వచ్చేసి పంచింగ్, డంబల్ పంచింగ్ అంటారు దీన్ని. డంబల్ ఇలా హోల్డ్ చేసి లెగ్స్ మీ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పెట్టుకొని పంచ్ చేసేటట్లు చేయాలి. చూడండి, ఇలా చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇలా చేసినప్పుడు మీ లాట్స్ మజిల్, బ్యాక్ మజిల్ ఇలా స్ట్రెచ్ అవ్వాలన్నమాట. మీకు స్టార్టింగ్లో డంబల్ పెట్టుకొని చేసే టఫ్ అయితే ఎంటీ హ్యాండ్స్లో చేయండి లైక్ దిస్. 1 ఫోర్స్గా, 2, 3, 4. చూడండి, ఇలాగా ఊరికే చేయనుకుండా బ్యాక్ని ఇలా స్ట్రెచ్ చేసి ఇలా చేయాలన్నమాట. కొద్దిగా ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత డంబల్ తీసుకొని ట్రై చేయండి. ఇలాగా 3 రౌండ్స్ ఈచ్ సైడ్, 15, 12, 10 లైక్ దాట్. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి డెడ్ లిఫ్ట్, డంబల్ డెడ్ లిఫ్ట్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డంబల్ ఇలా కాళ్ళు ముందర పెట్టుకొని మీ లెగ్స్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని బ్యాక్ స్ట్రైట్ చేసి లైట్గా నీ బెండ్ చేసి డౌన్ అవ్వండి. ఎంతవరకు అయితే అంతవరకు డౌన్ అయ్యి మళ్ళీ స్టాండ్ అప్, స్లోలీ డౌన్, స్టాండ్ అప్. ఇది చేసేటప్పుడు ఏం రాంగ్ చేయకూడదు అంటే మీ లెగ్స్ని ఫుల్ లాక్ చేయకూడదు. చూడండి, ఇలా లాక్ చేయకుండా లైట్గా నీ బెండ్ ఉండాలి. బ్యాక్ ఇలా మౌంట్ లాగా ఉండకూడదు, బ్యాక్ స్టిఫ్ ఉండాలి లైక్ దిస్. ఇది రెండు కన్సిడర్ చేస్తూ చేయాలి లైక్ దిస్. 1, 2. డే 5లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి యాబ్స్కి ఈరోజు అప్పర్ యాబ్స్ ఉంటుంది. అప్పర్ యాబ్స్లో వేరియేషన్ వచ్చేసి క్రంచెస్. డే 1 అండ్ డే 3 సేమ్ రిపీట్ అయింది. మళ్ళీ డే 5కి సేమ్ వస్తుంది. ఎలాగా ఒకసారి చూసుకోండి. క్లీన్గా ఫ్లోర్లో పడుకునేసి మీ నడుము క్లీన్గా కింద సెటిల్ అవ్వాలి. హ్యాండ్స్ తల దగ్గర పెట్టుకొని డూ ఇట్ లైక్ దిస్. 1, 2. ఇది చేసేటప్పుడు కాళ్ళు ఇట్లా పైకి ఎత్తి ఇలా రాంగ్ చేయకుండా ప్రాపర్గా ఇచ్చేసేటప్పుడు యాబ్స్ పైన ఫోకస్ చేస్తూ డూ ఇట్ లైక్ దట్. 1, 2, 3. ఇలాగా ఒక రౌండ్కి 25 చొప్పున 3 to 5 రౌండ్స్ చేయండి. ఇక డే 5లో లాస్ట్ పార్ట్ వచ్చేసి కార్డియో. డే 1 అండ్ డే 3లో చేసిన కార్డియో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి జంపింగ్ జాక్స్ ఒక 10 to 15 మినిట్స్ చేయండి. ఫస్ట్ గ్రాడ్యువల్గా స్లోలీ ఇంక్రీజ్ చేస్తూ చేయండి. సెకండ్ వేరియేషన్ హై నీస్. ఇది కొంచెం టఫ్ అవ్వచ్చు మీకు స్టార్టింగ్లో చేసేటప్పుడు, అప్పుడు ఇటువంటి స్లోగా చేయండి. జంపింగ్ జాక్స్లో కూడా అంతే, ఇలా ప్రాపర్గా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. డే 5 వర్కౌట్ అంతా కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇటువంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ అన్ని చూసేదానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు నమస్తే.